టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేషన్ టెక్నికల్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రాకేష్ కూడా జాయిన్ అవుతారు. గౌరీ గారు, ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు, మీరు కూడా వినుంటారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక కక్ష సాధింపు చర్య ఇది. నేనేం తప్పు చేయలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ కేసు ఉంది కాబట్టి నా మీద ఈడీ వేశారు. తన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు పెట్టారు. ఒక జడ్జి దగ్గర వెళ్ళి కూర్చుందాము, అసలు ఎవరు తప్పు అంటామని. అదే ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అంతా అవసరం లేదు. డెఫినెట్గా తను క్లీన్ చిట్ తనకి ఇచ్చుకుంటున్నాడు. తను ఏం తప్పు చేయలేదు అన్నప్పుడు ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా ఇంకా భయపడేది అవసరం కూడా లేదు కదా. తను డ్రైవర్ నుంచి ఒకటే స్టాండ్లో ఉన్నాడు. తను నేను తప్పు చేయలేదు, నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, డబ్బులు ఇవ్వమని చెప్పాను, కానీ ప్రొసీజర్స్ మాత్రం వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ప్రొసీజర్ ల్యాప్సెస్ ఎక్కువ. అంటే 50 కోట్లు ఎందుకు ఇచ్చారు అంటే ఫెమా వయలేషన్స్ ఉంది, దాంట్లో ఫారెన్ ఎక్స్చేంజ్ వయలేషన్స్ ఉంది కాబట్టి అదొకటి. 10 crores కంటే ఎక్కువ అమౌంట్ శాంక్షన్ చేయాలంటే మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ ఉండాలి, ఆ శాంక్షన్ లేదు. కాబట్టి దాంట్లో కొన్ని అవకతవకలు ఏసీబీ అండ్ ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఐ థింక్ లెట్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. దానికే ముందే తను ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టు వెళ్ళారు, మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళారు, స్టే తెచ్చుకొని. అది అంటే ఇన్వెస్టిగేషన్ జరగొద్దని కోర్టులో ఒప్పుకోలేదు కదా, కోర్టు తిరస్కరించారు. లెట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ. ఐ థింక్ కేటీఆర్ గారు కూడా ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా ఊరుకుంటే బాగుంటుంది. లెట్ తను అంత క్లీన్ చిట్ తను ఇచ్చుకుంటాను, తను ఏం తప్పు చేయలేదు అన్నప్పుడు ఇంకా భయపడేది ఏముంటుంది. టైం ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఇంకో విషయం కూడా ఇవాళ చెప్పాలి, అది ఈ కోర్టు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఈడీకి కానీ ఏసీబీ కానీ దగ్గర 10 కోట్లు ఖర్చు అవుతుంది. 10 కోట్లు మిగిలితే కనీసం రైతులకైనా రైతు భరోసా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయవచ్చు కదా. ఇది తర్వాత పొలిటికల్ స్టేట్మెంట్స్. ఒక సీరియస్ అలిగేషన్ వచ్చింది. ఒకటి ఏంటంటే వయలేషన్ ఆఫ్ ద రెగ్యులేషన్స్, ఫెమా రెగ్యులేషన్స్ ఉంది, లేకుంటే మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ లేదు. దీస్ ఆర్ ఆల్ ప్రొసీజర్ ల్యాప్సెస్. అప్పుడు దాంట్లో కరప్షన్ ఉందా లేదా అంటే వీళ్ళు సబ్సిక్వెంట్లీ కమ్ టు నో అబౌట్ ఇట్. యాజ్ ఆఫ్ నో హి హస్ నాట్ డన్ ఎనీథింగ్. నా అకౌంట్లో ఏం పడలేదు, వేరే అకౌంట్ లేదు, వేరే అకౌంట్ నుంచి ఎక్కడ మారాయా డబ్బులు. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ఇఫ్స్ అండ్ బట్స్. అంటే మనం వెయిట్ చేయాలి. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ సహకరిస్తే తొందరగా తన అయిపోతుంది, లేదు మళ్ళీ కోర్టులలో పోతే మళ్ళీ డిలే అయిపోతాం. రైట్.